సీఎంకు డబ్బుల సంచుల మీద ఉన్న శ్రద్ధ రైతుల మీద లేదని కేటీఆర్ ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్కి రైతుల సమస్యపై బహిరంగ లేఖ రాశామన్నారు. ఉత్తమ్ కుమార్ సొంత జిల్లాలో నజీరుద్దీన్ అనే రైతు చనిపోయారన్నారు. జనగామ జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తలే నిరసన తెలిపారన్నారు. ధాన్యం కొనుగోలులో జాప్యం జరుగుతుందన్నారు. రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద పడికాపులు కాసే పరిస్థితి నెలకొందన్నారు. ఇక రాష్ట్రంలో గన్ని బ్యాగులు దొరకట్లేదు, కానీ గనుసు బాగా దొరుకుతున్నాయన్నారు. ఏ కొనుగోలు కేంద్రానికైనా తాము రావడానికి సిద్ధమన్నారు. 80% కొనుగోలు జరిగినట్టు చూపిస్తే దేనికైనా సిద్ధమన్నారు. దేశానికి అన్నపూర్ణగా వెలసిల్లిన తెలంగాణ ఇవాళ తల్లడిల్లుతున్నది. రైతు ఇవాళ కన్నీరు పెడతా ఉన్నాడు. ఇది వాస్తవం. ముఖ్యమంత్రి గారు మేమేదో మిమ్మల్ని విమర్శించడానికి ఇంకోదానికో చెప్పట్లేదు. ఇవాళ రాష్ట్రంలో ప్రణాళిక లేకుండా పోయింది. యూరియా దొరకదు, రైతు బంధు వేయరు, మీరు రుణమాఫీ మొత్తం చేయరు, ఆఖరికి పంట కష్టపడి పండిస్తే మీరు ఇచ్చే అరకొర కరెంటుతోని పంట కొనుగోలు చేయరు. మీ పాలసీ స్పష్టంగా కనబడతా ఉన్నది. ఏంది మీ పాలసీ? మేము కొంటే ధాన్యం 2400 ఇవ్వాలి, వరే మొక్కజొన్న అయితే 3600 ఇవ్వాలి. అట్లా కాకుండా రైతును 4 రోజులు అక్కడే ఏడిపిస్తే పోయి అక్కడ ప్రైవేట్లో అమ్ముకుంటాడు. ఎవరో సేటుకో ఎవరో రైస్ మిల్లానికి అమ్ముకుంటాడు. 1700 1800 సచినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అన్నట్టు ప్రభుత్వం ఎట్లా కొంటలేదు కదా, ఆయన వర్షం కింద పడితే నాశనం అయిపోతుంది పంట, మొలకెత్తితే మళ్ళీ వీళ్ళు కొనరు అని చెప్పి ఇవాళ ఆ పరిస్థితుల్లో రైతు ఉన్నాడు. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇంకా కూడా బుకాయింపులతో, బెదిరింపులతో, హుంకరింపులతో, అబద్ధాలతో నెట్టుకొస్తా అనుకుంటా ఉన్నాడు. మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇదే ముఖ్యమంత్రి గారు తరుగు గురించి బాగా మాట్లాడిండు. ఎంత తీస్తారు, అట్లెట్లా తీస్తారు, ఇట్లెట్లా తీస్తారు. ఇవాళ వాస్తవానికి 6 నుంచి 8 కిలోల తరుగు తీస్తూ ఉన్నారు. ఇది వాస్తవం. ముఖ్యమంత్రి గారిని కాంగ్రెస్ పార్టీ నాయకులని ఒకటే అడుగుతున్నా, ప్లేస్ మీరు డిసైడ్ చేయండి, ఏ ఊరు మీరు డిసైడ్ చేయండి, మేము వస్తాం, మా నాయకులందరం వస్తాం. ఏ సెంటర్ కన్నా పోదాం రాష్ట్రంలో. మీరు కొడంగల్ నియోజకవర్గంలోని ఏ సెంటర్ అయినా మేము రెడీ. ఎక్కడన్నా కూడా మీరు చెప్పినట్టు 80% కొనుగోలు జరిగినాయని మీరు రుజువు చేస్తే ఏ శిక్షకైనా మేము సిద్ధం ముఖ్యమంత్రి గారని నేను విజ్ఞప్తి చేస్తాను. దయచేసి భేషజానికి పోకండి. అనవసరంగా ఏదో డైలాగులతో, పెద్ద పెద్ద మాటలతో. ఇంకా ఎలక్షన్లు చాలా దూరం ఉన్నాయి, ఇంకా 2.5 ఏళ్ళు ఉంది. ఇప్పటి నుంచే ఎందుకు ప్రతిదానికి రాజకీయం? దయచేసి భేషజానికి పోకుండా, అహంభావానికి పోకుండా, మేము చెప్తున్నాం కదా వీళ్ళే వాళ్ళు చెప్పడానికని అనవసరపు దీనికి పోకుండా, బ్రోకర్ల పాలవుతున్న ధాన్యాన్ని, మధ్య దళారులు ఏదైతే ఇవాళ గవర్నమెంట్ కొంటలేదు కాబట్టి దళారులకు అమ్ముకునే దుస్థితి ఏదైతే రైతులకు వచ్చిందో దీని నుంచి నివారించండి. దాదాపు 5-6 జిల్లాలు తిరిగితే ఎక్కడ చూసినా మా నాయకులు అయితే అందరూ ఫీల్డ్లోనే ఉన్నారు. అందరూ ఫీల్డ్లో తిరుగుతూ ఉన్నారు. ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రం దగ్గర పోతా ఉన్నారు. ఎక్కడికక్కడ రైతులు, సార్ గన్నీ బ్యాగ్స్ లేవు సార్, సంచులు లేవు సార్. ఈ రాష్ట్రంలో గన్నీ బ్యాగ్స్ దొరుకుతలేవు, కానీ గన్స్ మాత్రం పుష్కలంగా దొరుకుతున్నాయి. కరీంనగర్లో 5 తుపాకులు పట్టుకొని పోయి పొద్దున 11 గంటలకి తుపాకులతో కాల్పులు జరుగుతున్నాయి. కానీ నిస్సిగ్గుగా ముఖ్యమంత్రి గారు చెప్తున్న మాటలకు కానీ, మంత్రి గారు చెప్తున్న మాటలకు కానీ, చేతలకు కానీ పొంతన లేదు. వాస్తవానికి ఈ రోజు కూడా రాష్ట్రంలో ఎక్కడా కూడా 30-35% మించి ధాన్యం కొనుగోలు చేయలేదు. ఇక మీకు పేరు చెప్తే బాగుండదు, కానీ ఒక మాజీ మంత్రి, ఎమ్మెల్యే కాంగ్రెస్ మొన్న మా నాయకుడికి ఫోన్ చేసి, ఒక నాయకుడు మా ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి, అరే ఏం పెట్టినరా మీరు, ఇది పని లేని పని, గవర్నమెంట్ కొనుగోలు ఏందా నాకు అర్థం కాదు, ధాన్యం మీరు లేని పని పెట్టిన మా కేసీఆర్ గారు, మాకు ఇప్పుడు ఆ ప్రెజర్ అవుతుంది అని చెప్పి మా నాయకుడికి ఇంకో కాంగ్రెస్ నాయకుడు ఫోన్ చేసి నిష్ఠూరం ఆడుతూ ఉన్నాడు. ఇది పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో. ముఖ్యమంత్రి గారేమో 80% కొనేసిన అంటాడు, మంత్రి గారేమో 50% కొన్నా అంటాడు. మేము చూసినాం క్షేత్రస్థాయిలో. వాస్తవానికి ఈరోజు ఏ ఒక్క సెంటర్లో కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలు సరిగ్గా పనిచేయడం లేదు. గన్నీ బ్యాగ్స్ ఇస్తలేరు, రైతులే కొనుక్కోవాలి. 28 రూపాయలు, 25 రూపాయలు, 30 రూపాయలు పెట్టి సుతిలు వాళ్ళే కొనుక్కోవాలి. మంచినీళ్ళ సౌలత్ కూడా లేదు. ఇంకా మీదికెళ్ళి వెయిటింగ్ ఛార్జీలు కూడా రైతులే కట్టుకోవాలి. ట్రాక్టర్ లోడ్ చేసుకొని వస్తుండ్రు పాపం. వచ్చినాక ఆడ బయట సెంటర్ బయట, నేను నర్సంపేట నా కళ్ళతో నేనే చూసిన, మొత్తం మార్కెట్ యార్డ్ అంతా నిండిపోయి ఉన్నది. మరి ఎట్లా ఇది పరిస్థితి అంటే, వచ్చి వారం రోజులైంది సార్, వెయిటింగ్ ఛార్జీలు కడుతున్నాం, రోజుకు 2000 రూపాయలు కడుతున్నాం, రోజుకు 3000 రూపాయలు కడుతున్నాం, లారీ అయితే, ట్రాక్టర్ అయితే 2000 కడుతున్నాం. రైతులు తమ నోటెంబడి వాళ్ళు చెప్పిన మాట. ఈ సంక్షోభాన్ని గుర్తించకుండా, ఈ సంక్షోభం గురించి కనీస అవగాహన లేకుండా అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ఇలా నోటికి వచ్చిన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. పెద్దలు చెప్పారు, ఎద్దేడ్చిన వ్యవసము, రైతేడ్చిన రాజ్యం బాగుండదు అని. సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు చాలా దుర్మార్గంగా, చాలా కిరాతకంగా ఆయన మాట్లాడిన మాట. ఎవరూ చనిపోలేదు, ఎక్కడా చనిపోలేదు. ఇది నా సొంత కవిత్వం కాదు, పత్రికల్లో వచ్చిన వార్తలే నేను చూపెడతా ఉన్నాను. పేర్లతో సహా చెప్పమంటే గౌరవ మంత్రి గారికి నేను చెప్తాను. నజీరుద్దీన్ అనే రైతు, మంత్రి గారి సొంత జిల్లా నల్గొండ జిల్లా నకరేకల్ కాన్స్టిట్యున్సీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సొంత జిల్లాలో నజీరుద్దీన్ అనే రైతు, మొహమ్మద్ నజీరుద్దీన్, ధాన్యం కుప్పల మీద కూలిపోయి నకరేకల్ పట్టణంలో చనిపోయిన పరిస్థితి. ఇది నజీరుద్దీన్ గారు. ఇది వాస్తవం కాదా మంత్రి గారు?
రైతులు ఎన్ని అవస్థల్లో ఉన్నారో, వ్యవసాయదారులు ఎన్ని కష్టాల్లో ఉన్నారో వారికి వివరించి చెప్పేదానికి క్షేత్రస్థాయిలో మేము తిరిగి చూసి ఎక్కడికక్కడ రైతులు పడుతున్న ఇబ్బందులు వారి దృష్టికి, ప్రభుత్వ దృష్టికి తీసుకొని రావాలని, ధాన్యం కొనుగోళ్లు ఎక్కడా కూడా జరగకుండా అస్తవ్యస్తమైపోయిన పరిస్థితిని వారికి చెప్పాలని చెప్పి చాలా వివరంగా వారికి ఒక బహిరంగ లేఖ మా పార్టీ తరఫున నేను రాయడం జరిగింది. కనీసం అది చూసిన తర్వాతనన్నా ఒక రివ్యూ చేసుకుంటారేమో, ముఖ్యమంత్రి గారికి డబ్బు సంచుల మీద ఉన్న దృష్టి ఏదైతే ఉన్నదో కనీసం కొద్దిగానన్నా ధాన్యం సంచుల మీద పెడతారేమో, కొద్దిగానన్నా ఎఫర్ట్ పెడతారేమో, ఒక రివ్యూ చేస్తారేమో అని చెప్పి మేము ఆశించినాం. కానీ నిన్న ముఖ్యమంత్రి గారికి ఆయన మాటలు వింటే నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో నిజంగా చాలా చాలా ఆశ్చర్యం అనిపించింది.